ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। గీతా ప్రియులారా, ఆత్మబంధువులారా, నమో నమో. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణ అభ్యాసం అధ్యయనం. ఈరోజు 32వ రోజు, 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 14వ శ్లోకం నుంచి ఈరోజు అధ్యయనం చేద్దాం. నిన్నటి రోజున 13వ శ్లోకంలో సర్వకర్మాణి మనసా సన్యశాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయ. అనగా నిగ్రహవంతుడైన, అంటే ఇంద్రియములు, మనసు, బుద్ధిని చక్కగా నిగ్రహించిన వాడు తన యొక్క కర్మలను, అనగా విహిత కర్మలను, అన్ని ఫలాలను ఆ పరమాత్మకే సమర్పిస్తూ ఈ 9 ద్వారాలు గల దేహంలో రాజుగా సుఖంగా ఉంటూ తాను ఏమీ కర్మ చేయించక సుఖంగా ఉంటాడని చెప్పారు. అంటే ఇంద్రియ నిగ్రహము అంత సుఖాన్ని ఇస్తుంది అని. తానేమి చేయక, అంటే ఈ దేహంలో ఆత్మ కేవలం సాక్షి మాత్రమే. కర్మలు చేసేది వాసనల వల్ల, మనం గత జన్మ నుంచి తెచ్చుకున్న వాసనలు. ఇక చేయించేది ఈ శరీరంలోని అవయవాలు. ఆ వాసనలకు, ఈ శరీరానికి తాను ఎటువంటి సంబంధం లేదని, కర్తను కాదని, కేవలం సాక్షి మాత్రమే అని చెప్పి మనం గత శ్లోకంలో తెలుసుకున్నాం. అలాగే ఆ సర్వలోక మహేశ్వరుడు ప్రభువు, ఆయన కూడా నా కర్తృత్వం నా కర్మ అని. అతనికి ఎటువంటి కర్తృత్వ భావన లేదు, కర్మలు చేయడు. అలాగే కర్మఫలాల పట్ల ఎటువంటి ఆసక్తి లేక వాటిని కోరుకోడు. అవన్నీ కూడా తన స్వభావము రీత్యా, అనగా గత జన్మపు వాసనల రీత్యా ఆ కర్తృత్వం, ఆ కర్మలు జరుగుతూ ఉంటాయి. ఇది పరమాత్మ యొక్క తత్వం. అదే మనలోని ఆత్మతత్వం కూడా. ఇది మనం అర్థం చేసుకుంటే చక్కగా కర్మల పట్ల కర్తృత్వ భావం కానీ, కర్మఫలాలకు నేను, నాది అని సంకల్పించడం కానీ ఉండదు. కర్మఫలాలు చక్కగా
లోనున్న పరమాత్మకే మనం సమర్పణ చేస్తూ చేస్తున్న కర్మల పట్ల నేను నాదే అనే భావన లేక చక్కటి కేవలం సాక్షిగా వెలుగొందుతూ ఉంటాడు. అదేవిధంగా 15వ శ్లోకంలో స్వామి నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభవ నచైవ సుకృతం విభు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. ఈ శ్లోకంలో పరమాత్మకి పాపపుణ్యాలు అంటే మానవుల పాపపుణ్యాలతో ఎటువంటి సంబంధం లేదు. అది వాళ్ళ యొక్క వాసనల ప్రభావమే, వాసనామయ జీవితమే. ఈ పాపపుణ్యాలు దేవునికి అంటగట్టడం అజ్ఞానమే. అదే జ్ఞానం కలవాడు చక్కగా తెలుసుకొని ఇవి మనం తెచ్చుకున్నటువంటి వాసనల ప్రభావమే, మనం పాపపు కర్మలు కానీ పుణ్యపు కర్మలు కానీ చేస్తున్నాం. వాటిని ప్రారబ్ధానుసారం మనము అనుభవించవలసిందే కానీ ఆ పరమాత్మకు ఎటువంటి సంబంధం లేదని భావిస్తాడు. అజ్ఞానం వలన ఆ ఆత్మజ్ఞానం ఆవృతమై కప్పబడి ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేక పరమాత్మకే ఇవి అంటగట్టి అలా పరమాత్మకు కర్తృత్వ భావాన్ని ఆపాదిస్తాడు. దానివల్ల వాసనలు అంటుకొని భవరోగంలో ఉండి అతను మరల పునర్జన్మలకు కారణమవుతారు. కాబట్టి ఇదంతా తనలో ఆత్మజ్ఞానము భ్రాంతి చేత, మోహం చేత, అజ్ఞానం చేత కప్పబడి ఉండటం వల్ల తాను తెచ్చుకున్నటువంటి వాసనలకు, తాను చేస్తున్నటువంటి కర్మలకు, పాపపుణ్యాలకు పరమాత్మకు ఆపాదిస్తారు. అదేవిధంగా వారికి ఏ విధంగా ఇలాంటి భావన తొలుగుతుందంటే పరమాత్మ ఒక సాధన చెప్పారు, ఒక విషయం చెప్పారు. జ్ఞానేన తుదజ్ఞానం. ఈ అజ్ఞానం అనేది ఆత్మజ్ఞానంతో సమసిపోతుంది. ఏంటి? ఆత్మజ్ఞానంతో. కాబట్టి నేను దేహాన్ని కాను, దేహిని అనే భావన నిత్యము అతనిలో జరుగుతూ ఉంటే, అదే భావంతో ఉన్నట్లయితే క్రమేపీ ఆ అజ్ఞానము, భ్రాంతి, మోహము తొలగిపోయి ఆత్మజ్ఞానం ఉదయించి ఆ అజ్ఞానం నశిస్తుంది. ఏషాం నాశితం ఆత్మనః. అయితే ఈ అజ్ఞానం అనేది సూర్యుడి చేత ఒక ఉదాహరణ రూపంలో చెప్పారు. సూర్యుని వేడి వల్ల మేఘాలు ఏర్పడి సూర్యుడినే కప్పివేస్తాయి. ఆ సూర్యుడు ఆ మేఘాలు తొలగిన తర్వాత ప్రకాశవంతంగా దర్శనమవుతుంది. కాబట్టి మనం చేసుకున్నటువంటి స్వార్థపూరిత అజ్ఞాన ఈశ్వరార్పణ బుద్ధితో చేయనటువంటి కర్మలకు ఆ వాసనలు మనం తెచ్చుకొని ఆ వాసనలు మన ఆత్మజ్ఞానాన్ని కప్పివేసి మనల్ని అజ్ఞానంగా, భ్రాంతిలో, మోహంలో పడవేస్తున్నాయి. ఇది తెలుసుకున్న వివేకి నిత్యము ఆత్మభావంతో ఉంటూ ఆ అజ్ఞానాన్ని కరిగించుకొని ఆత్మజ్ఞానాన్ని ఉదయింపచేసుకొని చక్కటి వెలుగులో ప్రకాశవంతంగా జీవిస్తాడు అని చెప్తూ, మరి ఏ సాధన వల్ల
అటువంటి అజ్ఞానం లభిస్తుందయ్యా అంటే అది 17 శ్లోకంలో తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ట తత్పరాయణా గచ్చంత పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మష. ఇవన్నీ ఆత్మజ్ఞానంతోనే సాధ్యమవుతాయి. నిత్యము నేను పరమాత్మాంశను కదా, నాలో ఆ ఆత్మ యొక్క చైతన్య శక్తి ఉండడం వల్లనే నేను జీవించగలిగి ఉన్నాను. నేను పనులు చేసుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, ఆలోచించగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. ఇది ఆత్మ వల్లనే. నేను ఆత్మనే అనే భావము ఎప్పుడైతే స్థిరమైందో స్వామి చెప్తాడు, మన బుద్ధి, మన మనస్సు అన్ని ఆత్మలో స్థిరం చేసి, మన బుద్ధిని, మన ఆత్మని, మన మనస్సుని ఆత్మలో స్థిరం చేసి నిత్యము ఆ ఆత్మకు పరాయణులవ్వాలి. అంటే నిత్యము ఆ ఆత్మభావన నీలో కొనసాగాలి. అంతేకాకుండా అటువంటి సాధకుడికి మరలా పునఃజన్మ ఉండదు, పునరావృత్తి ఉండదు. అంటే మరలా ఈ ప్రపంచంలోకి వచ్చే అవసరం ఉండదు. ఎందుకంటే ఆత్మభావంతో పుష్కలంగా అతను పండిపోయాడు. అదే జ్ఞాన నిర్దూష కల్మష. అటువంటి ఆత్మజ్ఞానంతో అతను తన యొక్క మలిన వాసనలను కూడా కరిగించుకొని ఆత్మస్థితుడై పరమాత్మ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆ పరమాత్మలో లీలమవుతాడు. అతనికి మరలా మరుజన్మ ఉండదు. ఈ విషయాన్ని పరమాత్మ 18వ శ్లోకంలో కూడా ఆ ఆత్మస్థాయిలో ఉన్నటువంటి ఆ అపురూపమైనటువంటి ఆ మహాత్ముడు ఎలా నడివెడక ఉంటుందో చక్కటి శ్లోకంలో చెప్తారు. విద్యా వినయ సంపన్నే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. విద్య అంటే ఆత్మజ్ఞానం, వినయము అంటే అహంకార రహితుడు. ఆత్మజ్ఞానము అహంకార రహితం అనేది సంపదలతో కూడినటువంటి సాధకుడు బ్రహ్మజ్ఞాని గల బ్రాహ్మణులను, సత్వగుణంతో నిండినటువంటి గోవు ఏనుగును, రజోగుణంతో ఉన్నటువంటి సునేచ అంటే కుక్కను, అలాగే తమో గుణంతో ఉన్నటువంటి స్వపాకేచ అంటే కుక్క మాంసం వండుకు తినే చండాలుడిని అందరినీ సమదర్శిన సమత్వంలో చూస్తాడు. ఎందుకంటే పరమాత్మ అంశే కదా, పరమాత్మ సముడు. చాతుర్వర్ణని సృష్టించి వారి యొక్క గుణకర్మల విభాగంతో సృష్టించి అందరికీ సమానంగా జ్ఞాన చైతన్యాలను, ప్రజ్ఞాబుద్ధులను చక్కగా ఇచ్చున్నాడు. కాబట్టి పరమాత్ముడు సముడు కదా. అలాగే ఆయన అంశ అయిన మనం ఆత్మజ్ఞానం కలిగి మనం కూడా ఆత్మస్థితులు కూడా, ఆత్మజ్ఞానులు కూడా అలాంటి సమత్వాన్నే పాటిస్తారు. ఇటువంటి భావన సమాజంలో ఎంత శ్రేయస్కరమైనది. ఒక వ్యక్తిని చూసినప్పుడు అతని యొక్క రూపము, అతని యొక్క స్థితి, ఆస్తి, అంతస్తు చూసి అతనితో మాట్లాడాలా వద్దా అనేది సాధారణమైన వ్యక్తి యొక్క స్వభావం. కానీ ఇటువంటి పండితులు ఆత్మజ్ఞానిని, సత్వగుణం కలవారిని, రజోగుణం కలవారిని, తమోగుణం కలవారిని సమానంగా చూసేవాడు ఆత్మజ్ఞాని.
పరమాత్ముడితో సమానం. మరి ఇటువంటి గీతా జ్ఞానం వల్ల మనుషుల్లో ఆ పరమాత్మ తత్వం వికసించిందంటే సమాజం ఎలా ఉంటుంది ఆలోచించండి. అదే ఇక్కడ చెప్తారు. విద్యా వినయాలతో ఆత్మ సంపద వల్ల బ్రహ్మజ్ఞానం గలవానిలోను అంటే బ్రాహ్మణులోను, గోవులోను, ఏనుగులోను అనగా సత్వగుణం కలవారిలోను, కుక్కలోను, ఆఖరికి కుక్క మాంసం వండుకు తినేవానిలోను అంటే రజోగుణము, తమోగుణం వారిలో కూడా సమంగా ఆ పరమాత్మ ఆత్మతత్వాన్నే ఆ పరమాత్మనే చూస్తాడు. చూడండి, అటువంటి సమత్వ బుద్ధి మనం అందరం కలిగి ఉండాలి. అందుకనే భగవద్గీత భవద్వేషిని అని. అటువంటి సమత్వ బుద్ధిని కలిగి ఉన్నవాడు ఈ లోకాన్నే జయించిన వాడవుతాడు. ఎప్పుడు? ఇక్కడే, ఇప్పుడే, ఈ జన్మలోనే అంతటి సర్వ ప్రాణులను సమత్వంతో పరమాత్మ భావనతో, నాలోనూ పరమాత్మ ఉన్నాడు, నీలోనూ పరమాత్మ ఉన్నాడు, మన అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అనే భావనతో ఆ సమత్వ బుద్ధితో చూసేవాడు ప్రపంచాన్నే జయించిన వాడవుతాడని ఆ మరుసటి శ్లోకంలో ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః. ఏషాం ఆ పరమాత్ముడే సముడై సమబుద్ధిలో ఉన్నాడు. మరి అతని అంశ ఆత్మగా మనం కూడా అటువంటి భావంతో ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్నే జయించిన వారం అవుతాము. మరి ఆ పరమాత్మ పట్ల ఎటువంటి దోషం లేదు, దోషమంతా మనలోనే ఉంది. పరమాత్మ నిర్దోషం, నిర్దోషం సమం బ్రహ్మ అండి. ఆత్మస్థితి కలవాడు కూడా నిర్దోషం సమం బ్రహ్మ. అటువంటి వాడికే తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఆ ఏకమేవ అద్వితీయ బ్రహ్మ అనే సూక్తి ప్రకారంగా అటువంటి సమత్వ భావన కలవాడు, సమబుద్ధి కలవాడు, అందరిలో పరమాత్మను చూడగలిగేవాడు అతను బ్రహ్మస్థితిలో, ఏకీభావన స్థితిలో, పరబ్రహ్మ స్థితిలో స్థితమై ఉంటాడు. అతను పరమాత్మ స్వరూపుడే అవుతాడు. ఏమండి? అదేవిధంగా మనకి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క మరికొన్ని లక్షణాలు చెప్తున్నారు. అవి కూడా చాలా. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజే ప్రాప్య చా ప్రియం. ఈ ప్రియములు అప్రియములు అంటే అటువంటి ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని ఏమండి ప్రియమైనవి లభించినప్పుడు సంతోషించడు, అప్రియములు లభించినప్పుడు ఉద్వేగపడడు. ఏమండి? మనం అట్లాగే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్పుకునేటప్పుడు అతను దుఃఖాల్లో కుంగిపోడు, సుఖాల్లో పొంగిపోడు అనే ఒక శ్లోకం చెప్పుకున్నాం. దుఃఖేష్వనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్ముని రుచ్యతే. అలాగే ఈ బ్రహ్మజ్ఞాని కూడా ఆ యొక్క సంతోషాల్లో అంటే ప్రియములలో, ప్రియ అప్రియ ప్రాప్తములలో ఎటువంటి సంతోషము కానీ ఉద్వేగం కానీ పడకుండా స్థిరమైనటువంటి బుద్ధితో ఉంటాడు అని చెప్తూ, అటువంటి స్థిరం బుద్ధి జ్ఞానవంతుడై ఆ బ్రహ్మని స్థిత, ఆ బ్రహ్మతత్వాన్ని చక్కగా తెలుసుకొని ఆ బ్రహ్మభావంలో స్థితమై ఆ పరబ్రహ్మే అవుతాడు. చూడండి ఎంత గొప్ప విషయాన్ని ఈ భగవద్గీత చెప్తుందో. మనందరూ దీన్ని చక్కగా అర్థం చేసుకొని ఈ సమాజంలో అందరికీ అందించాలి. బ్రహ్మని స్థిత, అటువంటి సమత్వ భావన మనలో రావాలి కదా. ఎక్కడుంది?
అందరం విడిపోయాం, సమత్వంలో లేము. అందుకనే ఆ పరబ్రహ్మ తత్వం మనలో లేదు, ఆ సమభావం లేదు. ఏమండి, కులాలు, మతాలు, వర్గాలు, జాతులు, పేద ధనిక, ఈ భావనలోనే మనము కొట్టుమిట్టాడుతున్నామే. కానీ అందరిలో ఆత్మ ఉన్నదని, అది పరమాత్మ అంశ అని, అది అందరిలో సమానంగా ఉంటే ఈ ప్రపంచాన్నే జయించిన వాటితో సమానంగాని కృష్ణ పరమాత్మ చెప్పాడని అది తెలుసుకుంటే ఎంత ఆనందం, ఎంత సామాజిక శ్రేయస్సు. మరి ఈ రోజుకి ఇలా ఈ శ్లోకాలు చెప్పుకొని సమత్వ భావంను కలిగి ఉండడం ఎంత శ్రేయస్కరమో, అది మనకు, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా. అందుకనే భగవద్గీత, ఇంటింటా భగవద్గీత, ఈ దేశమంతా భగవద్గీత చేయాలి. ఏమండి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా భగవద్గీత చేయాలి. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చక్కగా చదవటం అలవాటు చేసుకోవాలి. ఇది మత గ్రంథం కాదు, ఇది మనందరి జీవన గీతిక అని, ఇంతకంటే గొప్ప గ్రంథము ఈ ప్రపంచంలో లేదని యునెస్కో వారు ఏప్రిల్ 17వ తేదీన ప్రకటించడం, ప్రపంచానికి పరిచయం చేయడం భారతీయులుగా మనంతా గర్వించదగ్గ విషయం. ఇది దృష్టిలో పెట్టుకొని నిత్యము భగవద్గీత పారాయణ, ఆ దాంట్లో చెప్పిన విధంగా సమత్వ బుద్ధిని కొనియాడితే ఈ ప్రపంచాన్ని జయించినట్టుగా పరమాత్మ చెప్తున్నాడు. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయః. హరి ఓం. ఓం తత్సత్. నమో నమః.